నుంచి ఎవరికి పడతలేదు, ఆ ముఖ్యమంత్రికి ఎందుకు పడతలేదు? మరి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, రైట్. ఇంతకుముందు సీతక్క ఉండే మినిస్టర్, రైట్. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దండవిటల్ కూడా ఉన్నాడు. మరి ఒక్క రోజున వచ్చినండి మీ ఊరికి వాళ్ళు రాలేదు. మేము ఎన్నోసార్లు ట్వీట్ చేసినాం, ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టినాం, వీళ్ళ దగ్గరికి కూడా పోయినాం చాలాసార్లు. కానీ వాళ్ళ గుండె కడిగితే వీళ్ళ గురించి ఎఫ్డిఓ సుశాంత్ బోబ్డే దగ్గరికి కూడా మేము పోయినాం. వాళ్ళు మేము ససేమిరా వినమంటే మేము ఏమన్నా చేస్తాం, కానీ వాళ్ళు ఎంత జైలుకు పోయినా వాళ్ళు చచ్చినా మంచిదే. మేము మాత్రం హైదరాబాద్ కొంచెం అందరినీ పెడతా ఉన్నారు. నేను ఇవాళ ఏమడుగుతున్నా ప్రభుత్వాన్ని అంటే, రేవంత్ రెడ్డి నువ్వు కంచా గచ్చిబౌలిలో పోలీసు వాళ్ళు, ఫారెస్ట్ అధికారులు ఇవాళ ఇంత ముందే చూస్తున్నారు కదా. కంచా గచ్చిబౌలిలో 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి 100 బుల్డోజర్లతోని 100 ఎకరాల ఫారెస్ట్ను నాశనం చేసినప్పుడు